ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం. ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది 9, 10, 11 వచనాలు నేను చదువుతున్నాను. నీవు విత్తనముల పైరును నీ ద్రాక్ష తోట వచ్చుబడియు ప్రతిష్ఠితములు కాకున్నట్లు నీ ద్రాక్ష తోటలో వివిధమైన వాటిని విత్తకూడదు. రెండవ అంశం, ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. మూడో విషయం, ఉన్నియు జనపనారయు కలిపి నేసిన బట్టను వేసుకొనకూడదు. ఈ అధ్యాయంలో నైతిక విలువలకు సంబంధించి, జీవన విధానానికి సంబంధించి దేవుని క్రమాన్ని అనేక అంశాలు విశదపరుస్తూ వచ్చాడు. అయితే అన్నిటినీ వివరించడం అసఖ్యమైన పని కాదు కనుక ఈ క్లుప్త సందేశాల్లో ఈ 3 వచనాలు మీరు గమనించండి, ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి. ఉదాహరణకు, ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. వాస్తవంగా సైజులో అది చాలా బలంగా ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది. ఇది గాడిద ఎద్దుతో పోలిస్తే సైజులో డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత నేచర్ కూడా, దాని స్వభావం కూడా, ఎద్దు స్వభావం వేరు, గాడిదకున్న స్వభావం వేరు, దాని బలము కూడా. ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే అనేక డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ మూలము మనకు బాగా అర్థం అవ్వాలి. ఆ మూలం వైపు మనం చూడాలి. ఈ వచనాలు ఇలాగ చదువుతున్నప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో పౌలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన ఒక మంచి మాట నాకు జ్ఞాపకం వస్తుంది. అదేంటంటే, కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు 2వ పత్రికలో 6వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు లేదా 18 వచనాలు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. 4 ప్రశ్నలు సంధిస్తున్నాడు. వాట్ ఫెలోషిప్, సహవాసం దేంతో? వాట్ కమ్యూనియన్, వారితో అంటే చీకటికి ఏంటి సాంగత్యం ఏంటి? వాట్ అగ్రిమెంట్? ఇలా ప్రశ్నిస్తున్నప్పుడు వెంటనే ఒక ఆలోచన మనసులో వస్తుంది. లోకములో ప్రతి చోట చీకటి ఉంది కదా, ప్రతి చోట అవిశ్వాసం కనబడుతుంది కదా. లోకము నుండి ఎక్కడికైనా పారిపోగలుగుతామా? ప్రభు కూడా ప్రార్థిస్తున్నప్పుడు లోకము నుండి వీరిని తీసుకెళ్ళమని నేను చెప్పడం లేదు, వీరిని ప్రతిష్ఠ చేయండి, లోకము వీరిలో కలిసిపోకుండా ప్రత్యేకించమని ప్రార్థన చేశాడు. ఈ విషయాన్ని ఇంకా క్లుప్తంగా అంటే వివరిస్తూ కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో చూడండి, దాన్ని విశదపరుస్తున్నాడు. జారులతో సాంగత్యం చేయొద్దని నా పత్రికలో నేను రాసి ఉన్నాను. అయితే ఈ లోకపు జారులతోనైనాను, లోబులతోనైనాను, దోచుకొని వారితోనైనాను, విగ్రహారాధికులతోనైనాను ఏమాత్రము సాంగత్యము చేయొద్దని కాదు. అలాగైనా మీరు లోకం నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. స్వార్థ ప్రకటించేదానికి, దేవుని ప్రేమను చూపించేదానికి వారితో మనం స్నేహం చేయాల్సిందే, వారితో మాట్లాడాల్సిందే. ఇక్కడ చెబుతుంది ఏంటంటే, ఎవరి క్రియల్లో పాలు పొందకూడదు. ఎప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ, సహోదరుడు ది బిలవర్డ్ బ్రదర్ మనలో ఉండి, క్రైస్తవునిగా ఉండి, సంఘములో ఉండి, దేవుని ఎరిగినవాడిగా ఉండి, ఇంకా ఈ లోక సంబంధమైన ఆచార సాంప్రదాయాల్లో, శరీర సంబంధమైన ఈ బలహీనతల్లో, ఈ అలవాట్లలో దేవుని భయం లేకుండా ఎరిగి కూడా తప్పు చేస్తూ తిరుగుతున్న వానితో నువ్వు స్నేహంగా ఉన్నావు అనుకోండి, వానికి దైవికమైన భయం కలగదు. అటు వాటితో సాంగత్యం చేస్తే ఏమవుతుంది కాదు, చేయొద్దు అంటున్నాడు దేవుడు. ఎఫెసీయులతో కూడా పౌలు మాట్లాడుతున్నప్పుడు 5వ అధ్యాయంలో ఇలాగ వ్యర్థమైనటువంటి మాటల చేత ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్త పడండి. వ్యభిచారైనా, అపవిత్రుడైనా, విగ్రహారాధికుడైనా, లోబి అయినా క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు గనక అట్టివారితో మీరు పాలివారై ఉండవద్దు. క్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటూ, వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ, వాక్యానుసారంగా జీవిస్తున్నామని అనుకుంటూ ఇలాంటి క్రియల్లో పాలివారైతే, యోహాను భక్తులు అందుకే రాసి పెట్టాడు కదా, ఎలాగ దేవునితో నీకు అన్యోన్య సహవాసం దొరుకుతుంది. నువ్వు ఇంకా చీకట్లో నడుస్తున్న వాడివైతే
నువ్వు అబద్ధికుడు, క్రీస్తుతో నీకు సహవాసం లేదంటున్నాడు. మన పితరులను కనాను అనే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాగ్దానంగా దేవుడు ఇచ్చినప్పుడు ప్రారంభము నుండి ఇజ్రాయెలుకు దేవుడు చేసే హెచ్చరిక ఏదైనా ఉంది, బలమైన హెచ్చరిక అంటే ఈ హెచ్చరికనే. దేవుడు చెప్పినట్టుగా నువ్వు వారితో సహవాసం చేయకూడదు, వారి క్రియల్లో నువ్వు పాలు పొందకూడదు, వారితో వియ్యం పొందకూడదు. ఒకవేళ ఈ మాటలు వినకుండా నీవు దేవుని మాట అంటే ఆయన ఆజ్ఞను మీరి ఆ క్రియల్లో పాలు పొందితే యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని నిన్ను త్వరగా నశింపచేయునని ద్వితీయోపదేశకాండములో 7వ అధ్యాయంలో చాలా స్పష్టంగా హెచ్చరిక చేశాడు. ఇజ్రాయేల్ ప్రజలను ప్రవక్త అయినటువంటి ఏలియా అడిగినటువంటి ప్రశ్న నాకు జ్ఞాపకం వస్తుంది. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్యలో తడబడుచూ ఉంటారు అని. అయితే ఆశ్చర్యం ఏంటంటే, మీరు దేవుడైతే యెహోవాని అనుసరించండి, లేక మీకు బయలు దేవుడు అనిపిస్తే బయలుని అనుసరించండి అని ఇజ్రాయేలుకు ఖండితముగా ఆజ్ఞాపించినట్టుగా ప్రవక్త చెప్తే వాళ్ళు ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనా పలకలేదంట. అంటే వారి ఉద్దేశం ఏంటి? ఇటు దేవుడైనా యెహోవా కావాలి, అటు లోక సంబంధంగా ఆచార సాంప్రదాయాలను అనుసరిస్తూ ఉండాలి. అందుకదా వారు జవాబులు ఇవ్వలేకపోతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక ఉదాహరణ కూడా ఇటువంటిదే. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 16-17 వచనాల్లో ప్రభు అంటున్నారు, ఎవడునూ పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపగా ఉండునని వారితో చెప్పారు. కొంతమేరకి అవగాహన కలిగి కేవలం బాధపడుతూ కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నవారు అనేకులు. అంటే ప్రాక్టికల్గా దేవుడు ప్రభు చెప్పిన మాట ప్రకారం జీవించడానికి ప్రయాసపడకుండా, ప్రయత్నం చేయకుండా ఊరికే ప్రార్థన చేయటం అన్నిటికీ జవాబు కాదు. క్రొత్త ద్రాక్షరసపు అనుభవాన్ని కలిగి ఉండాలని, తమ జీవితము, తమ కుటుంబము, తమ ఆత్మీయ జీవితము ఇవన్నీ కూడా నూతన పరచబడాలని, యెహోవా తమ మధ్యలో నూతన క్రియలు చేయాలని ఆశ మంచిదే, ప్రార్థన మంచిదే. అయితే అటు తైలము పోయబడినట్లుగా, అటు అభిషేకం పొందినట్లుగా, అటువంటి ఆత్మ కుమ్మరించబడినట్లుగా, అటువంటి ఆశీర్వాదం పొందినట్లుగా సిద్ధపాటు ఎక్కడ? నూతన ద్రాక్షరసం కావాలంటే ఒకటే జవాబు చెబుతున్న ప్రభు, నూతనమైనటువంటి ద్రాక్ష తిత్తులు కావాలి. ద్రాక్ష తిత్తులను నూతనపరచాలి. కనుక ఈ నూతన సంవత్సరంలో 2 పద్ధతులను, 2 విధానాలను అనుసరించకుండా నిలువెచ్చని జీవితము ప్రభువుకి ఏమాత్రం ఇష్టం లేదు కనుక దాన్ని విసర్జించి ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ బలముతోనూ వివేకముతోనూ ప్రభువును సేవించి ఆరాధించి అనుసరించే కృప కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆయన మీలో నివసించి సంచరించునుగాక, మీరు ఆయన ప్రజలయ్యుందురుగాక. దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకునే కృప దేవుడు మీకు మెండుగా దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.